హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 36. హరిప్రసాద్ ఆయన భార్య దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని బలదేవ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానిస్టేబుల్ని అక్కడే కాపలాగా పెట్టి మీడియా గేట్ దగ్గర బలదేవ్ని చూసి, సార్ ఎవరు చంపారు, ఎందుకు చంపారు, హంతకుడు ఎవరో కనిపెట్టారా అని వరుస ప్రశ్నలు వేశారు. వాళ్ళ క్వశ్చన్స్కి విసుగ్గా, ఇప్పుడే కదా వచ్చి చూసాం, ఎవరు హంతకుడని త్వరలోనే తెలుస్తుంది అని బలదేవ్ చెప్పగానే, ఇంకా ఎప్పుడు తెలుస్తుంది సార్ అన్నాడు ఆత్రగాడైన ఒక రిపోర్టర్. ఏమయ్యా, మేమేమైనా హత్యలు లైవ్లో చూసొచ్చామా ఎవరు హంతకుడని వెంటనే చెప్పడానికి, లేదా మాకేదైనా బ్లాక్ మ్యాజిక్ తెలుసు అనుకుంటున్నారా? చూడండి, హంతకుడిని పట్టుకోగానే మీకు ఇన్ఫామ్ చేస్తాం. అప్పటిదాకా ఏదేదో చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి మాకు మరో తలనొప్పి తెప్పించకండి. మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అంటూ కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని డ్రైవర్ వైపు చూసి పోని అన్నాడు. దారిలో బలదేవ్ ఆలోచిస్తూ, ఇంత పగడ్బందీగా ఎటువంటి క్లూ లేకుండా ఒకరి ప్రాణం తీశారంటే అది మామూలు విషయం కాదు. ఎవరో చాలా ప్లాన్గా చేశారు. అంత అవసరం ఎవరికుంది? ఈ కేసును ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తూ స్టేషన్కి చేరుకున్నాడు. ఉదయం మెలకు వచ్చిన మోహన్కి చెవికి దగ్గరగా ల్యాప్టాప్ అని లయబద్ధంగా వినిపిస్తున్న శబ్దానికి కళ్ళు తెరిచి తను ఎక్కడుందో చూసుకుని చిరునవ్వుతో కృష్ణి చూస్తూ లేచి మెల్లిగా పైకి జరిగి కృష్ణ ఎదుటిన ప్రేమగా ముద్దు పెట్టింది. గుడ్ మార్నింగ్ కన్నయ్య అని మనసులో అనుకుంది. ఆ మాటకే ఆమె మనసు పొలకించింది. అతడి ఫేస్నే చూస్తూ చిరుదరహాసం చేస్తున్నట్టు నిద్రలో కూడా నవ్వుతున్నట్టున్న క్రిష్ ఫేస్కి అలాగే చూస్తూ మైమర్చి ఉండిపోయింది మోహన. కాసేపటికి తేరుకుని పైకి లేచి బయటని సరి చేసుకుని మంచం దిగబోయిన మోహన చేయి పట్టి ఆపేసి అలాగే లేచి తన ఒళ్ళో తలపెట్టి పడుకుంటూ, ఇంకా తెల్లలేదు కదే, అప్పుడే లేచి ఏం పనులు చేయాలి నువ్వు అన్నాడు స్లీపీ వాయిస్తో క్రిష్. మోహన చిరునవ్వుతో అతడి తలని నిమిరి, నువ్వు పడుకో కృష్ణ, నేను స్నానం చేసి పూజ చేస్తాను అంది మోహన. నువ్వు కూడా పడుకో కాసేపు, తర్వాత చేద్దు. ఏ, నీ మానవుడిలా చలిలో తెల్లారకముందే పూజ చేస్తేనే తీసుకుంటాడా, తర్వాత పూజ చేస్తే తీసుకోడా అన్నాడు. మోహన చిరుకోపంగా, దేవుడి విషయంలో ఇలా పరాచకాలు ఆడరాదు కృష్ణ అని మెత్తగా మందలించింది. నేను అతన్నేమీ టీజ్ చేయలేదు, డౌట్ అడిగాను, ఆన్సర్ చెప్పు లేదా పడుకో అంటూ మోహన ఒడిలో నుండి బెడ్ మీదకు జరిగి ఆమెని కూడా మీదకి లాక్కుంటాడు క్రిష్. మొండి మొగుడు, అసలు చెప్పిన మాట వినడమ్మా అని విసుక్కుంటూ, కృష్ణ, నాకు ఇలా లేవడం చిన్నప్పటి నుండి అలవాటు, నాకు ఇలా చేస్తేనే తృప్తి, నా బంగారం కదా, వద్దులమ్మా, నేను నిద్రపోలేనిక అని బుజ్జగిస్తూ బ్రతిమాలింది మోహన. మోహన అంతా ముద్దుగా బ్రతిమాలుతుంటే క్రిష్ మనసు వెన్నపూసలా కరిగిపోయింది. చిరునవ్వుతో సరే వదులుతా కానీ చన్నీళ్ళతో స్నానం చేయకు, వేడి నీటితోనే చేయి, నీకు కష్టం లేకుండా గ్రీజర్ పెట్టించా కదా, దాన్ని యూజ్ చేయి, కట్టెల పొయ్యి కోసం చూడకు అంటూ ప్రేమగా చూశాడు ఆమెను. చిరునవ్వుతో అలాగే, నువ్వు పడుకో అంటూ అతడి దుప్పటి కప్పి కృష్ణదుటన ముద్దు పెట్టి లేచి వెళ్ళింది మోహన. క్రిష్ ఆమె పెట్టిన ముద్దుని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్నాడు. మోహన స్నానం చేసి పెరట్లో పూచిన పూలని కోసుకొచ్చి దేవుడి దగ్గర క్లీన్ చేసి దీపం వెలిగించగానే క్రిష్ కూడా లేచి, నీ కన్నయ్య కోసం పాట పాడతావు కదా, పాడు బుజ్జి అని అడిగాడు క్రిష్. మోహన ఎప్పుడూ చీరలు కడుతుంది. ఈరోజు తను కట్టిన నెమలి కలర్ చీరలో పసుపు రాసి పసిమి ఛాయతో ప్రసన్నంగా ఉన్న తన మొహం చూస్తుంటే చాలు ఎవరికైనా తన పట్ల అపార గౌరవం కలుగుతుంది. క్రిష్కి తన పాట అంటే ఇష్టం కాబట్టి అతని కోసం చాలా రోజుల తర్వాత తన గొంతు విప్పింది మోహన. మధురంగా కృష్ణుడి గురించి శ్రావ్యంగా పాట పాడింది మోహన. పాట పూర్తయ్యేసరికి మోహన కళ్ళల్లో క్రిష్ మీద ఆరాధనా భావంతో కళ్ళు చెమర్చాయి. క్రిష్ కూడా మోహన స్వరమాధుర్యానికి ముగ్ధుడై పరవశంతో కళ్ళు మూసుకుని మనసారా అనుభూతి చెందుతూ ఆ పాటని విన్నాడు. పాట పూర్తవగానే కళ్ళు తెరిచి మోహన వైపు చూడగా ఆమె కూడా తననే చూస్తుంటే లేచి దగ్గరికెళ్ళి మోకాలి మీద కూర్చున్న క్రిష్ ఆమె ఫేస్ని చేతుల్లోకి తీసుకుని, బంగారం, నీ పాట ఎంత స్వీట్ అండ్ మెస్మరైజింగ్గా ఉందో తెలుసా, నీ పాట నా మనసుకు ప్రశాంతతనిచ్చింది, థ్యాంక్ యూ అంటూ ఆమె నుదుటన ప్రేమగా ముద్దు పెట్టి, నాకు ఒక మాట ఇస్తావా, ప్రతిరోజు నా కోసం ఇలా పాట పాడతావా అని ఆరాధనగా అడిగాడు క్రిష్. మోహన చిరునవ్వుతో అలాగే అని తలూపింది. సంతోషంగా క్రిష్ మరోసారి ఆమె నుదుటిన పెదవులు నిలిపి కాసేపు అక్కడే ఉండిపోయాడు. అమ్మా మోహనమ్మ, పాలు అని పాలు పోసే ఆమె పిలవడంతో క్రిష్కి దూరం జరిగి నవ్వి లేచి గిన్నె కోసం కిచెన్లోకి వెళ్ళింది మోహన.
క్రిష్ లేచి చైర్లో కూర్చుంటూ శరత్కి ఫోన్ చేశాడు. సుధీర్ పని ముగించి హ్యాపీగా నిద్రపోతున్న శరత్ బద్ధకంగా ఫోన్ అందుకుని క్రిష్ నెంబర్ చూసి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ కృష్ణ అన్నాడు. క్రిష్ నవ్వుతూ, ఏరా ఇంకా పడుకునే ఉన్నావా, నైట్ వర్క్ సక్సెస్ అయిందా అని అడిగాడు. శరత్ కూడా నవ్వి, ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అయిపోయింది. మీరెప్పుడు రిటర్న్ అవుతున్నారు కృష్ణ అని అడిగాడు శరత్. 2 డేస్లో వస్తాం. కానీ చంద్రిక ఎలా ఉంది అని క్రిష్ అడగగానే తను కాస్త డిస్టర్బ్ అయింది. బట్ కాస్త హ్యాపీగా కూడా ఉంది. తన మనసుకు ఆయన గాయం మానాలంటే టైం పడుతుందిరా. శరీరం మీద గాయం మానినంత ఈజీగా మనసుకైన గాయం మానదుగా అని కాస్త బాధగా చెప్పాడు శరత్. రే, నువ్వు చేయగలిగింది చేయి. జరిగిపోయింది మార్చలేమని తెలుసు కదా. తన గాయానికి మందు నీ ప్రేమ అవ్వాలి. అప్పుడే తను తొందరగా ఆ బాధ నుండి బయటపడుతుంది. టేక్ కేర్ ఆఫ్ హర్. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి. ఎనీ అప్డేట్ అన్నాడు క్రిష్. ఆ ఏసీపీ బలదేవ్ హ్యాండిల్ చేస్తున్నాడంటే ఈ కేస్ అన్నాడు శరత్. మనకు తెలిసినంత వరకు అతను సిన్సియర్ ఆఫీసర్. ఓకే, ఏదైనా మన దాకా వస్తే అప్పుడు చూద్దాం అన్నాడు క్రిష్. కృష్ణ, ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను, కానీ నువ్వు అక్కడ చూసుకో. మోహన జాగ్రత్త. వాళ్ళు నిన్ను ఏమీ అనకపోయినా తనని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు అని హెచ్చరించాడు శరత్. నాకు ఆ విషయం తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను. ప్రస్తుతం మేము మోహన పుట్టింటికొచ్చాం. ఇంకో విషయం, చంద్రిక గురించి మోహన్కి చెప్పానని కూల్గా చెప్పాడు క్రిష్. వాట్? అప్పుడే ఎందుకు చెప్పావు కృష్ణ? తను ఎలా రియాక్ట్ అయింది అని కంగారుగా అడిగాడు శరత్. తను బాగానే ఉందిలేరా, కాస్త బాధపడుతుంది. బట్ తన చెల్లి క్షేమంగా ఉందని హ్యాపీగా కూడా ఉంది అన్నాడు క్రిష్. అమ్మయ్యా, పోనీలే. ఈ విషయం చంద్రికకు చెప్తే టెన్షన్ పడుతుందేమో కృష్ణ అన్నాడు శరత్. ఇప్పుడే తనకు చెప్పకు. మేము అక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా కలుస్తాం. అప్పటిదాకా మీరు జాగ్రత్త. మిగిలిన ఆ నక్కల విషయం ఏమైనా తెలిసిందా అని క్రిష్ చాలా సీరియస్గా అడిగాడు. లేదు కృష్ణ, మన వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు అన్నాడు శరత్. పాలగిన్నెతో మోహన రావడం చూసి, ఓకే తర్వాత మాట్లాడతాను, బాయ్ అని ఫోన్ కట్ చేసిన క్రిష్, ఏంటే బయట ఎంతసేపు ఉండిపోయా అని నవ్వుతూ అడిగాడు. పాలావిడేదో అడుగుతుంటే మాట్లాడుతున్నాను కృష్ణ, కాఫీ ఇవ్వనా పాలే తాగుతావా అని అడిగిన మోహనతో, కాఫీ ఇవ్వు అంటూ బయటకు వెళ్ళి ఆ చుట్టుపక్కల చూసి ఎవ్వరూ అనుమానాస్పదంగా కనబడకపోవడంతో లోపలికొచ్చాడు కృష్ణ. కృష్ణ, ఇదిగో కాఫీ అంటూ అతని చేతిలో కప్ పెట్టి రూమ్లోకి వెళ్తున్న ఆమెని ఆపి, కాఫీ నువ్వు తెచ్చుకోలేదా అన్నాడు. నాకొద్దు కృష్ణ, వదులు పనుంది అని నవ్వుతున్న మోహన వైపు డీప్గా చూస్తూ, ఏమైందే ఫేస్ అలా ఉంది అని డౌట్గా అడిగాడు క్రిష్. ఏమీ లేదులే కృష్ణ అంటూ ఫేస్ చూపించకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది మోహన. మళ్ళీ ఏమొచ్చింది దీనికి? ఇప్పటిదాకా బాగానే ఉందిగా, బయట ఎవరైనా ఏమైనా అన్నారా అనుకుంటూ కాఫీ కప్ అక్కడ పెట్టేసి మోహన కోసం వెళ్ళాడు. తను దుప్పటి మడత పెడుతుంటే వెనక నుండి హక్ చేసుకుని, ఏమైంది నా మోహనమ్మకి అంటూ ఆమె మెడ మీద తన పెదవుల్ని నిలిపాడు క్రిష్. కృష్ణ అంటూ కంగారుగా దూరం జరగబోయింది, కానీ క్రిష్ వదలకుండా ఇంకా దగ్గరకు హత్తుకుని, చెప్పు ఏమైంది, నా దగ్గర ఏ విషయం రాయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్నాడు క్రిష్. ఏం లేదంటే చెప్పంటావు, ఏం చెప్పాలి కృష్ణ అంది మోహన. అవునా, ఏమీ లేదా అంటూ మోహన చేతిలోని బెడ్షీట్ తీసి పక్కన వేసి తనని ముందుకు తిప్పుకుని, అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పవే అంటూ సూటిగా చూశాడు క్రిష్. మోహన తడబడుతూ మొహం తిప్పేగా తన గడ్డం పట్టుకుని స్ట్రైట్గా పెట్టి, నీకు నటించడం రాదని నాకు తెలుసు. నాతో చెప్పడం ఇష్టం లేదంటే నా మీద నమ్మకం లేదనే కదా. సరే చెప్పకు, కానీ నువ్వు డల్ అయితే నేను చూడలేను. అందుకు కారణమైన వాళ్ళని చంపేయాలనిపిస్తుంది అని కోపంగా చెప్పి మోహనను వదిలి బయటకెళ్ళబోతున్న క్రిష్ చేతిని పట్టి ఆపిన మోహన అతన్ని గట్టిగా హత్తుకుని అతడి ఎద మీద తలాంచి, నువ్వెవరిని ఏం చేయకు ప్లీజ్. ఎవ్వరు ఏమన్నా నేనేంటని నీకు మాత్రం తెలిస్తే చాలని కంట తడిపెట్టింది మోహన. మోహన కన్నీళ్లు చూడగానే ఇందాక బయటెవరో ఏదో అన్నారని క్రిష్కి అర్థమై, ఏడోకే, నేను నిన్నెప్పటికీ ఏ విషయంలో అయినా ట్రస్ట్ చేస్తాను. ఎంతంటే నాకంటే కూడా నేను నిన్నే ఎక్కువ నమ్ముతానంటూ ఆమె కన్నీళ్లు తుడిచి, ఇందాకెంత హ్యాపీగా ఉన్నామో ఇప్పుడే ఇలా అయిపోయావు. పద నా కోసం పాయసం చేసి పెడదు అంటూ ఆమెని డైవర్ట్ చేశాడు క్రిష్.
బెడ్రూమ్ నీట్గా సర్దేసి కిచెన్లోకి వెళ్ళింది మోహన. పాయసం చేస్తూ క్రిష్ బయటికెళ్ళాడా అని తిరిగి చూసింది. అతడు ఫోన్ చూసుకుంటూ హాల్లోనే ఉండడంతో ఊపిరి తీసుకుంది. అతడు ఎక్కడ సీరియస్ అవుతాడో అని ఆమె భయం. ఇందాక తను పాలు తీసుకుంటుంటే పక్కింటి సోమేష్ చెల్లి కుసుమ తనని తూలనాడి మాట్లాడింది. పాలామెని అడ్డు పెట్టుకుని, ఏమే సుందరి, రోజు మాకే కదే ఫాస్ట్ పాలు పోసేదానివి, ఈరోజేంటి అటుపోయావు అంటూ వాళ్ళ గోడ మీద నుండి తొంగి చూసింది. అదేంటమ్మా, ఇదివరకు మోహనమ్మకే నేను మొదట పాలు పోసేదాన్ని, కొత్తగా అడుగుతావే అంది సుందరి. ఏంతో ఆవిడ గారి గొప్ప, అందరూ ఓ ఇదైపోతారు. మా వెధవ దగ్గర నుండి ఇప్పుడు చేసుకున్న ఆ జమీందారి వరకు అందరూ ఈవిడ జపం చేసేవాళ్లే. ఏం మంత్రం వేస్తుందో మహాతల్లి, చూడ్డానికి అమాయకంగా ఉంటారు కానీ చేసే పనులన్నీ లోపలే చేస్తారు. అక్క పెద్ద జమీందారి మనవన్ని పట్టింది, పాపం చెల్లె ఎటుపోయిందో తెలియటం లేదు. ఈవిడ నా చెల్లి అనేది ఇప్పుడు చెల్లి కనపడకపోయినా చింత లేకుండా భర్తతో హాయిగానే కులుకుతుంది అంటూ మోహనుని ఎగాదిగా చూసి, ఎంత అందం ఉంటే జమీందారేంటి, ఎవరైనా పడాల్సిందే అని తన మనసులోని అక్కసంతా వెళ్ళగక్కింది కుసుమ. చూడండమ్మా, మీరు మాట్లాడేది తప్పు. చిన్నప్పటి నుండి మోహనమ్మని చూస్తున్నా, నీకు తెలీదా ఆమెంటని? నోటికొచ్చినట్టు వాగొద్దు. ఈ రోజు నుండి మీలాంటి వాళ్ళకి నేను పాలు పోయాను. వేరే దగ్గర ఎవరన్నా చూసుకో. నువ్వు లోపలికెళ్ళమ్మా, ఈ మనుషులింతే, ఎవరైనా బాగుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అని కుసుమని అసహ్యంగా చూస్తూ మోహనని లోపలికి పంపేసింది సుందరి. కుసుమ మూతి తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. మోహనకి చంద్రిక గుర్తొచ్చి మౌనంగా పాలు తీసుకుని లోపలికి వచ్చేసింది. అందరూ ఎందుకు, నా తప్పు లేకపోయినా నన్నంటారని బాధపడుతున్న మోహన వెనక నుండి స్టవ్ ఆఫ్ చేశాడు క్రిష్. అప్పటిదాకా ఆలోచనలతో కొట్టుకుపోతున్న మోహన క్రిష్ స్పర్శలో వాస్తవంకి పాయసం కోసం చూసి స్టవ్ ఆఫ్లో ఉండడంతో చూసి తానే ఆపేశాననుకుంది. కృష్ణ ఆమెని హక్ చేసుకుని, ఏం ఆలోచిస్తున్నావు, అనవసరమైన విషయాలన్నీ మైండ్లో తుంది తీసాయి అని ఎన్నిసార్లు చెప్పాలంటూ తన మెడ మీద బొద్దు పెట్టి, నువ్వు ఇక్కడ ఉంటే హ్యాపీగా ఉంటావని తీసుకొచ్చాను, కానీ ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉన్నావు, ఇకేం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావంటూ ఆమెని ముందుకు తిప్పుకొని, చూడు బంగారం, నువ్వు తప్పు చేయలేదు కాబట్టి ఎవరి మాటల్ని లెక్క చేయాల్సిన పని లేదు. అనవసరంగా నీ జోలికొచ్చిన వాళ్ళకి తగిన సమాధానం చెప్పాలి, కానీ ఇలా బాధపడడం చేత కాని వాళ్ళు చేసే పని. నాకు ఇలా ఉంటే నచ్చదు. ఇక నీ ఇష్టం, త్వరగా టిఫిన్ చేయి, తిన్నాక మనం ఇక్కడ నుండి బయలుదేరదాం అని సీరియస్గా చెప్పాడు క్రిష్. అతడికి కోపం వచ్చిందని అర్థమై, సారీ కృష్ణ అంటూ స్టవ్ మీద నుండి గిన్నెలో పాయసం వైపు చూసి, అందులో పంచదార వేసానా లేదా అని డౌట్ వచ్చి చెక్ చేసి కప్లోకి తీసి క్రిష్ చేతికిచ్చింది. తేను, ఈలోగా టిఫిన్ చేస్తానంది మోహన. నాకు తినే మూడ్ పోయింది అంటూ వెళ్ళి హాల్లో కూర్చున్నాడు క్రిష్. అబ్బా అనుకుని తల కొట్టుకుంటూ కప్ తీసుకుని అతడి వెనకే వెళ్ళి క్రిష్ పక్కన కూర్చుంటూ, తప్పైపోయింది, ఇక చెయ్యనంటున్నా కదా కృష్ణ, ప్లీజ్, నా బంగారం కదా, తినవా అంటూ స్పూన్తో తినిపించబోయింది మోహన. క్రిష్ ఫేస్ పక్కకు తిప్పేయగా అతడి గడ్డం పట్టి తన వైపుకు తిప్పుకుని, ప్లీజ్ అంటూ క్యూట్ ఫేస్తో మోహన చూసింది అతని వైపు. ఆ ఫేస్ చూడగానే ఇంకే ఉంది, మా నోడు కరిగిపోయాడు, తినిపించు అంటూ నోరు తెరిచాడు. మోహన హ్యాపీగా నవ్వి ఆవిడికి తినిపించి, ఎలా ఉంది అని అడిగింది. నా మోహన చేతి వంటకి వంకల అమృతంలా ఉంది, నువ్వు కూడా తిను అంటూ అదే స్పూన్తో ఆమెకు కూడా తినిపించి, బాగుంది కదా అన్నాడు క్రిష్. చాలా బాగుంది అంటూ అతడికి తినిపించి టిఫిన్ రెడీ చేయడానికి వెళ్ళింది మోహన అక్కడి నుండి. అప్పటిదాకా నవ్వుతున్న క్రిష్ ఫేస్ ఒక్కసారిగా సీరియస్గా మారి ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పి ఫోన్ పెట్టేసి మోహన దగ్గరకు వెళ్ళాడు. వెనక నుండి మోహనని హక్ చేసుకుని తను ఏం చేస్తుందో మోహన భుజంపై నుండి చూస్తూ, సింపుల్గా ఉప్మా చేస్తున్నావా, యూనో నేనెప్పుడూ ఉప్మా తినేవాడిని కాదు, కానీ నువ్వు వచ్చాకే దీన్ని టేస్ట్ చేయడం అన్నాడు క్రిష్. తొందరగా అవుతుందని చిన్నికి కార్తీక్కి చేసి పెట్టేదాన్ని కృష్ణ, ఇప్పుడు నువ్వు తొందరగా కావాలన్నావని ఇదే చేస్తున్నా, సారీ నచ్చలేదా నీకు ఉప్మా టేస్ట్ అంటూ కృష్ని చూసింది మోహన. కృష్ నవ్వుతూ, ఇందాకే చెప్పాను కదే నీ చేతితో ఏది చేసినా అమృతమని, బాగోకపోవడం ఉండదు, కానీ నేను ఇంతకుముందు తినలేదంటున్నా అంతే అన్నాడు. ఓకే, నీకేమేమి ఇష్టమో చెప్పు, ఇక మీదట అవే చేసి పెడతాను, నా కోసం నువ్వు అడ్జస్ట్ అవ్వకు అంది మోహన స్టవ్ కట్టేస్తూ. అది చూసి, ఏంటి అప్పుడే అయిపోయిందా అని ఆశ్చర్యంగా అడుగుతూ మోహనని తన వైపుకు తిప్పుకున్నాడు క్రిష్. అయింది, కానీ నేను అడిగింది చెప్పు క్రిష్ అంటూ అతడి చెస్ట్ మీద చేతులుంచింది మోహన.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.